ఈనాడు ఊరువాడ అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నటువంటి వినాయక చవితి పండుగ మనకి స్వాతంత్ర్యం రాకముందు కేవలం కొందరి ఇళ్లలో మాత్రమే ఒక పూట మాత్రమే జరుపుకునేవారు. నానాటికి పెరిగిపోతున్నటువంటి బ్రిటిష్ వారి దురాగతాలు, మన సంస్కృతి సాంప్రదాయాలపై వారు చూపిస్తున్నటువంటి వివక్ష, ఆంక్షల కారణంగా ఉద్యమకారులు ఎలాగైనా దేశ ప్రజలందరినీ సంఘటితం చేయాలనే ఉద్దేశంతో, ప్రజల్లో ఐకమత్య భావాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతో ఇళ్ల వాతావరణానికే పరిమితమైనటువంటి గణేశుని ఉత్సవాలను మండపాలకు తీసుకొని వచ్చి దాదాపు 11 రోజుల పాటు అంగరంగ వైభవంగా గణేశుని ఉత్సవాలు నిర్వహించేవారు. ఆ విధంగా ప్రజల్లో దేశభక్తిని, భక్తి భావాన్ని పెంపొందించేలా కృషి చేశారు. ఇందుకోసం పాటుపడినటువంటి వారిలో ముఖ్యులు లోకమాన్య బాలగంగాధర్ తిలక్ గారు. తిలక్ గారు ఎన్నో సామాజిక, రాజకీయ కలహాలను ఎదుర్కొని అన్ని వర్గాల ప్రజలను ఈ ఉత్సవాల్లో భాగస్వామ్యం చేయడంలో సఫలీకృతమయ్యారు. హిందూ ఐక్యతకు ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా ప్రజల్లో దేశభక్తిని కూడా పెంపొందించడానికి ఈ ఉత్సవాలు దోహదపడ్డాయి. ఉత్సవంలో భాగంగా దేశభక్తి గీతాలు, రాజకీయ ప్రసంగాలు కూడా నిర్వహించేవారు. ఈ ప్రజా ఉత్సవం ద్వారా ప్రజల్లో దేశభక్తి, సమైక్యత, స్వతంత్ర సంకల్పాన్ని తిలక్ గారు బలంగా నాటగలిగారు. వినాయకుడు అడ్డంకులు తొలగించే దేవుడు అనే నినాదంతో ప్రజలకు ప్రేరణ ఇచ్చారు. బ్రిటిష్ వారి పాలనలో ఉన్నటువంటి ఆంక్షలను ఎదుర్కొని ప్రజలందరినీ ఒక తాటిపైకి తెచ్చి వారిలో స్వాతంత్ర పోరాట పటిమను రగిలించినటువంటి తిలక్ గారి దూరదృష్టి, దార్శనికత అభినందనీయం. వినాయక చవితి ఒక మతపరమైన పండుగనే కాకుండా జాతీయ ఐక్యతకు, స్వాతంత్ర పోరాట స్ఫూర్తికి ఒక సాధనంగా నిలిచింది.